అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దొరికిన నిధి. ఒక గ్రామంలో గంగులు అనే రైతు ఉండేవాడు. అతను తన రెక్కల కష్టం మీద ఉన్నంతలో సుఖంగా బ్రతకటమే కాక తల్లి లేని తన ఇద్దరు కొడుకులను లోటు కనపడనీయకుండా పెంచాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై కూడా తండ్రికి సంపాదనలో తోడుపడకపోగా చీటికి మాటికి తండ్రిని తమ విలాసాలకు డబ్బు అడిగేవారు. వాళ్లకు బుద్ధి చెప్పాలని గంగులు వాళ్లతో, ఒరే, మీ ఖర్చుకు తగినంతగా నేను సంపాదించలేను. ఒకచోట మీ తాత దాచిన నిధి ఉంది, అది తెచ్చుకోండి. నేను నాకు కావలసినంత ఎప్పుడూ సంపాదించుతూ రావడం వల్ల నేనా నిధి కోసం పోలేదు అన్నాడు. ఆ నిధి ఎక్కడ ఉంది అని కొడుకులు ఆత్రంగా అడిగారు. ఉత్తరంగా 200 మైళ్ళు పోతే ధర్మపురి అనే ఊరు వస్తుంది. ఆ ఊరికి దక్షిణంగా రత్నగిరి అనే కొండ ఉంది. ఆ కొండ పడమర పార్శ్వంలో ఒక గుహ ఉంది. గుహలోకి పోతే మీ తాత పేరు చెక్కిన రాయి కనిపిస్తుంది. ఆ రాతిని తొలగిస్తే నిధి దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని సుఖంగా బ్రతకండి. అది కావాలనుకుంటే కనీసం 2 ఏళ్ల పాటు శ్రమపడాలి మరి అన్నాడు గంగులు. వెంటనే గంగులు కొడుకులు చేతికి అందినంత డబ్బు, దారిలోకి తిండి తీసుకొని ఉత్తరంగా బయలుదేరారు. వాళ్ళు 2 ఊళ్ళు దాటేసరికల్లా ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి డబ్బులు కూడా అయిపోయాయి. వాళ్లకు ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తూ ఉంటే ఒక రైతు తటస్థపడి, కూలి పని కోసం చూస్తున్నారా? నా పొలంలో నాట్లు వేయిస్తున్నాను, వచ్చి పనిచేసి డబ్బులు తీసుకోండి అన్నాడు. వాళ్ళు తక్షణం సమస్య పరిష్కారం కావటానికి ఆ రైతు దేవుడెల్లే వచ్చినట్లు గంగులు కొడుకులకు అనిపించింది. వాళ్ళు 4 రోజుల పాటు ఉత్సాహంగా పనిచేసి డబ్బులు సంపాదించుకున్నారు. మిగిలిన ప్రయాణం ఎలా కొనసాగించాలో వాళ్లకు అర్థమైపోయింది. వాళ్ళు ఆ డబ్బు అయిపోయిన దాకా ప్రయాణం చేసి మళ్ళీ పని కోసం వెతకసాగారు. ఒక గుర్రాల వర్తకుడు వాళ్లను తన గుర్రాల పోషణకు పెట్టుకొని ఆ గుర్రాలు అమ్ముడైపోయిన దాకా పనిలో ఉంచుకొని వాళ్ల పనితనాన్ని మెచ్చుకొని ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువే ఇచ్చి పంపాడు. ఉదయగిరి అనే ఊరు చేరుకునేసరికి వాళ్లకు డబ్బు మళ్ళీ అయిపోయింది. ఆ ఊళ్ళో ఒక వర్తకుడు వాళ్లను పనికి పెట్టుకున్నాడు. ఇద్దరికీ వర్తక సరళి తెలియటమే కాక తమ సంపాదన పెట్టుబడి పెట్టుకొని వర్తకం చేసి బాగా డబ్బు సంపాదించవచ్చునని తోచింది. వర్తకుడు తమకు ఇచ్చే డబ్బు తమ అవసరాలకు చాలా పొదుపుగా ఖర్చు చేసి మిగిలిన డబ్బుతో వాళ్ళు దుకాణం తెరిచారు. వ్యాపారం బాగా కలిసి వచ్చింది. కాలక్రమాన వాళ్ళు భాగ్యవంతులై పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తరువాత వాళ్ళు నిధి కోసం బయలుదేర నిశ్చయించి ఇంటి బాధ్యతలను తమ భార్యలకు అప్పగించి మంచి మొత్తంలో డబ్బు తీసుకొని ప్రయాణమయ్యారు. తీరా వాళ్ళు ధర్మపురి అనే ఊరు చేరుకునేసరికి అక్కడ ఏ కొండ లేదు. రత్నగిరి అనే కొండ ఆ ప్రాంతంలో ఎక్కడా లేదని అనేక మంది చెప్పిన మీదట తమ తండ్రి తమను మోసగించాడని వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు తిరిగి తమ తండ్రి వద్దకు చేరుకొని, మమ్మల్ని వదిలించుకోవటం కోసం నిధి ఉన్నదని మాతో అబద్ధం చెప్పావా అని తండ్రిని నిందించారు. గంగులు చిన్నగా నవ్వి, నేను అబద్ధం ఆడలేదే, మీ వాలకం చూస్తే నిధి దొరికిన వాళ్లలాగానే కనిపిస్తున్నారు అన్నాడు. ఇది మేము కష్టపడి సంపాదించుకున్నాం అంటూ కొడుకులు గంగులకు తన అనుభవమంతా చెప్పారు. ఇంకేం, నిధి మీలోనే ఉంది. మీకు కావలసిన డబ్బుకు ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషి అలవరుచుకున్నారు. ఆ తరువాత పని ఎంత శ్రద్ధగా చేస్తే అంత హెచ్చు సంపాదించవచ్చని తెలుసుకున్నారు. ఆ తరువాత అల్ప సంతోషులల్లే ఉండిపోకుండా కోటికి పడగలెత్తాలన్న దీక్ష అవలంబించారు. ఎవరు నిధి సంపాదించినా ఈ గుణాలు లేకుండా సంపాదించుకోలేరురా అన్నాడు గంగులు. తమ తండ్రి తమకు తరిగిపోయే నిధి కాక
తరగని నిధి చూపించాడని గంగులు కొడుకులు గ్రహించి తండ్రికి తమ కృతజ్ఞత తెలుపుకున్నారు. విన్నారు కదా, ఊరికే వచ్చిన దాంతో మనం ఎంతవరకు సుఖపడగలం? మనం కష్టపడితే సంపాదించిన దానిలో తృప్తి కూడా చాలా ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.